సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటది. నీ కోటలు బద్దల కొడతా, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. ఓహో కొర్ర కొర్ర మీ సోలవాడు కొమరం పులిలో పవనన్నొస్తుండదిగో భగత్ సింగులా. ఓహో చిమ చిమ చీకట్లు చెరిప చెగు వేదరో పవనన్నే వెలుగైతడు ఈ ఆంధ్ర నేలను. వీరాంజనేయుడే దీవెన తోటి కనక దుర్గమ్మకే దండం పెట్టి కథన రంగానికి వారాహిని ఎక్కి కదిలిండ జనసేన చెండను పట్టి దంధరదం కొట్టురిదం పట్టర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం. దంధరదం కొట్టురిదం పట్టర పంతం జన సైనికని కట్టెవ్వడు చెయ్యర యుద్ధం. First demolition will start from this building. మహనీయుల తీరు మారు మోగే పేరు నీతిగల్లా జోరు పవనన్నది చూడు. తిక్కరేగిన వాడు లెక్క తేల్చేటోడు నిగ్గదీస్తున్నోడు పాలకులను నేడు. 10 మంది కడుపే నిండాలంటుండు అవినీతి అంతం కావాలంటుండు అందుకే చేస్తుండు ఆగని అలవని పోరాటం. దంధరదం కొట్టురిదం అచల్ దంధరదం కొట్టురిదం పట్టర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం. దంధరదం కొట్టురిదం పట్టర పంతం జన సైనికని కట్టెవ్వడు చెయ్యర యుద్ధం. చెట్టు నీడే చాలు తనకు మేడంటాడు, సద్ది కూడే చాలు పరమాన్నమంటాడు. ఏ స్వార్థం లేదు అన్యాయం రాదు సామాన్యుల తోడై ఉండే నాయకుడు. కర్షకుల కష్టం తీరాలంటుండు రైతన్నకు న్యాయం జరగాలంటుండు అందుకే చేస్తుండు ఆగని అలవని పోరాటం. దంధరదం కొట్టురిదం అచల్ దంధరదం కొట్టురిదం పట్టర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం. దంధరదం కొట్టురిదం పట్టర పంతం జన సైనికని కట్టెవ్వడు చెయ్యర యుద్ధం. రాజానగరం నియోజకవర్గం అడుగుపెట్టిన వెంటనే పుట్టిన గ్రామానికి కానీ పుట్టిన గ్రామానికి సొంత ఇంటికి కూడా వెళ్ళకుండా స్వామివారిని రాక్షసులు ఓడించి రాజ్యానికి రాజయ్యావు, రామరాజ్య పరిపాలన ఎలా ఉండదో చూపించని చెప్పేసి వారు తెలియజేయడం జరిగింది. ప్రజలు నాకు ఆశీర్వదించారు, స్థానికులని చెప్పి అదేవిధంగా సేవకుడు నిస్వార్థపరుడు ఆధ్యాత్మికవేత్త మంచి చేస్తాడు మన కుటుంబ సభ్యుడు మనతో పెరిగిన వాడు మనతో బతికిన వాడు మన కష్టాలు తెలిసిన వాడు అని నమ్మి ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించారు. వారి నమ్మకాన్ని ఏ విధమైన బొమ్ము చేయకుండా ప్రజలు నమ్ముకున్న దానికంటే ప్రజలు ఊహించిన దానికంటే ఎక్కువ అభివృద్ధి చేయాలన్న తపనతో ఇప్పటికే కొన్ని డిపార్ట్మెంట్ రివ్యూలు కూడా సమీక్షలు కూడా జరిపాను. ఖచ్చితంగా నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు చూస్తే 95% అవగాహన అనేది తెలుసుకున్నాను. అధికారుల ద్వారా పూర్తి సమాచారాన్ని సేకరించాను. కాబట్టి ఖచ్చితంగా మాత్రం మంచి పరిపాలన అందించగలనన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే రివ్యూస్ అయిపోయినాయి. రివ్యూస్లో ఈ అధికారుల దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఏదైతే 95% సమస్యలు ఏదైతే తీసుకున్నామో ఖచ్చితంగా అవగాహన వచ్చింది. ఉన్న 5% కూడా తీసుకుంటాము. అదేవిధంగా ప్రజా దర్బార్ కార్యక్రమం పెడతాము, ప్రజల్లోకి వెళ్తాము, ప్రజలకు ఉన్న కష్టాలు ఇబ్బందులు తెలుసుకుంటాము. తక్షణ వాటిని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తాము. ఒక దీర్ఘకాలంగా ఉన్న సమస్య అవసరమైతే కొంచెం టైం బాండింగ్ పెట్టుకునైనా సరే సమస్యలు తీర్చి ప్రజలకు మంచి చేస్తాం. ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా, ఒక అధికారం ఉన్న అధికార పార్టీ నాయకుడిగా కాకుండా, ఒక సేవకుడిగా రాజనగరం నియోజకవర్గ ప్రజలు